నల్లా నీళ్లు రావడం లేదని అడిగిన పాపానికి మిషన్ భగీరథ అధికారులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయించిన ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పటేల్ చెరువు తండాలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా గ్రామస్తులు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో గత 4 నెలలుగా నీటి తీవ్రత ఎక్కువైంది. దీంతో కలెక్టర్ కార్యాలయంలోని సంబంధిత అధికారులకు గ్రామస్తులు రవి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఎంక్వైరీ కోసం మిషన్ భగీరథ ఏఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి వచ్చి విచారించగా గ్రామస్తులు కొంతమంది నీళ్లు రావడం లేదని చెప్పారు. అధికారులతో వచ్చిన వాటర్మెన్ కావాలని గొడవపడి నీళ్లు అడిగిన పాపానికి రాజు అనే వ్యక్తిపై మంచాల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు బాధితులు తెలిపారు. వాటర్ అంటే మొత్తం నీళ్ళే పోపించుకుంటారు, నీళ్ళు పోపించుకుంటారు. వెనక బాత్రూమ్ కూడా అల్లడి పోపించుకుంటారు. రోజు ఇంతవరకు బాగానే వచ్చేది. ఆ రోజు నిండేది మంచిగా. వాళ్ళు అటు వైరు మేము ఇటు వచ్చింది. ఏం చేయలేదు. కేసు వాడు పెట్టిండేమో మాకు తెలియదు. ఇవాళ నిన్న సాయంత్రం ఫోన్ చేసిన డైస్ అయితే పొద్దుగాల వేలు అంతే. మేడంతో మాట్లాడే ఆయనతో మాకు ముందే మాట్లాడా ఆయనతో మాట్లాడలే. మేడంతో ఆ సార్తోనే మాట్లాడుతున్నా ఆయన. అయితే నువ్వు ఎవరుతో తీసుకొచ్చిన వాటరు ఆయన నెంబర్ చెప్పు, ఆయన పేరు చెప్పు, నేను మాట్లాడతా. మళ్ళీ రివర్స్ మాట్లాడాను. నీకెందుకు, నువ్వు ఇస్తావా డబ్బులు అని ఈయన అన్నాడు. అంతే ఏమనలే ఆయన. నీళ్ళు అడిగిన నెల రాలే అని అడిగినందుకు మా మీద కేసు పెట్టిండు అంతే. వాటర్ వస్తలేవు సార్. ఎప్పటి నుంచి ఈ 2-3 నెలల నుంచి వస్తలేవు సార్. ఆ అబ్బాయిలోకి వెళ్ళి తీసుకొస్తున్నాం. బోర్కాడ కూడా రానిస్తలేదు, పగలు ఎండిపోతున్నాయని. ఇక ఆడికెళ్ళి 2 మీదలు ఎత్తుకొచ్చి ఎండ పోస్తున్నాం. ఇంట్లో కూడా లేవు. 4 బాటిలో 3 బాటిలో వస్తాయి నీళ్ళు దాగి వాటర్ అంతే. ఇంతవరకు బాగానే వచ్చేది కానీ ఈ 4 నెలల నుంచి ఇప్పుడు 2 నెలలు పూర్తిగా బంద్ అయింది. మీకు దండ పెడతా సార్ నీళ్ళు ఇచ్చి పెట్టిన ఆయన మా అయ్య కానీ.